పిచ్చిపల్లెను వదిలాను, కానీ ప్రేతపురం మాత్రం నన్ను పిలిచింది. ఒక పల్లె నుంచి ఇంకొక పల్లెకు, కానీ అది మన ప్రపంచం కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా లైఫ్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్. ఇది విన్నాక అసలు రాత్రి కనీసం నిద్ర కూడా పట్టదు. అయితే స్టోరీని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ యర్ మాస్కర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు జర్నీ ఫ్రమ్ పిచ్చిపల్లె టు ప్రేతపురం. ఒకరోజు మా ఊరికి వెళ్దామనేసి ట్రైన్ ఎక్కాను. ఇంకా నైట్ కావడంతో చాలా నిద్ర వచ్చింది. అలా ట్రైన్లో పడుకున్నాను. అంతా నార్మల్గానే ఉంది, జర్నీ కూడా సాఫీగానే సాగుతుంది. కానీ సరిగ్గా సమయం అర్ధరాత్రి 2 గంటలు అవుతుంది. అప్పుడు ట్రైన్ ఒక స్టేషన్లో ఆగింది. ఇంకా అప్పుడే నాకు మెలకువ వచ్చింది. చూస్తే ట్రైన్ ఆగి ఉంది. నా స్టేషన్ వచ్చిందేమో అనేసి గబగబా అన్నీ సర్దేసుకొని ఆ స్టేషన్లో దిగిపోయాను. ఇంకా అప్పుడే ట్రైన్ అనేది కదిలి ముందుకు వెళ్ళిపోయింది. చుట్టంతా చూశాక నాకు అర్థమైంది ఏంటంటే అది మా ఊరు కాదు అనేసి. నేను వేరే ఊర్లో దిగాననేసి నాకు అర్థమైంది. ఇంకా అలా మెల్లిగా ముందుకు నడుచుకొని వెళ్ళా. అక్కడ చూస్తే ఆ బోర్డు మీద ఊరు పేరు కూడా సరిగ్గా కనిపించలేదు. రైల్వే స్టేషన్లో వెయిటింగ్ రూమ్కి వెళ్ళి కాసేపు అక్కడ రెస్ట్ తీసుకొని ఉదయాన్నే లేచి మా ఊరికి బయలుదేరదామనేసి అనుకొని మెల్లిగా ఆ వెయిటింగ్ రూమ్ వైపుకు వెళ్ళా. అక్కడ వెళ్ళి చూస్తే జనాలందరూ పిచ్చోల్లాగా ఉన్నారు. అది చూసి నాకు వింతగా అనిపించింది. నేనేమైనా మెంటల్ హాస్పిటల్లో లేను కదా అనేసి అలా అనుకొని, సర్లే నాకెందుకు, ఒక 2 గంటలు ఇక్కడ విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని అలా కాసేపు పడుకున్నాను అక్కడ. ఇంకా సరిగ్గా సమయం ఉదయం 4 గంటలకి నేను లేచి వెయిటింగ్ రూమ్లోంచి బయటికి వచ్చాను. అక్కడ చూస్తే అసలు రైల్వే స్టేషనే లేదు. చాలా భయం వేసింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సర్లే అసలు ఇదంతా నా భ్రమ ఏంటి అనేసి అనుకున్నాను. ఇంకా ఎలాగైనా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనేసి మెల్లిగా అక్కడి నుంచి నడుచుకుంటూ అలా బయటికి వచ్చాను. ఇంకా అలా బయటికి వచ్చి ఆ ఊర్లో ఉన్న బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కుదామనేసి అనుకొని మెల్లగా ఊర్లోకి నడుస్తూ ఉన్నాను. అప్పుడే ఆ ఊరు పేరు ఒక బోర్డు మీద కనిపించింది. అక్కడ చూస్తే పిచ్చిపల్లె అని రాసి ఉంది. ఇంకా అలాగే నించొని ఆ బోర్డు వంక చూస్తూ ఉన్నా. అప్పుడే ఒక పిచ్చోళ్ళ గుంపు నన్ను వెంబడించింది. ఇంకా వాళ్ళ నుంచి తప్పించుకోవాలని నేను ఒకటే పరిగెట్టాను. అలా పరిగెట్టి వెళ్ళి ఒక గుంటలో పడిపోయాను. మొత్తం బురద అంటుకుంది నా బట్టలకి. అయితే ఇలా మెల్లిగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు మీద ఇలా రాసి ఉంది, ఇది ఒక వెర్రి గుంట, ఇందులో స్నానం చేసిన వాళ్ళంతా వెర్రి వాళ్ళు అవుతారు అని రాసి ఉంది. ఇంకా అది చూసి నేను గబగబా అక్కడి నుంచి లేచి బయటికి వచ్చాను. ఇంకా ఎక్కడ వాష్ చేసుకోవాలా అనేసి అలా మెల్లిగా ముందుకి నడుచుకుంటూ వెళ్తే నాకు ఒక వాటర్ పంప్ కనిపించింది. ఇంకా వెళ్ళి దాని కింద నా బట్టలకి అంటిన బురదంతా వాష్ చేసుకున్నాను. అలా వాష్ చేసుకొని ఇంకా మెల్లిగా ముందుకి నడుస్తూ ఉన్నాను. ఇంకా అలా నడుస్తూ నా మనసులో ఇలా అనుకున్నాను, పోన్లే వెర్రి వాళ్ళ బాధ అయితే తప్పింది నాకు అనేసి అనుకొని ఇంకా మెల్లిగా ముందుకు వెళ్తున్నాను. అప్పుడే నాకు ఒక బోర్డు కనిపించింది. అక్కడ చూస్తే భయం నగర్ అని ఉంది.
అప్పుడు అనుకున్నాను, ఏంటి అసలు ఊరు పేర్లన్నీ తేడాగా ఉన్నాయేంటి అనేసి అనుకొని, ఏదైతే ఏమిలే, నేనైతే బయటపడి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనేసి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నా. అప్పుడే ఉన్నట్టుండి చీకటిగా అయిపోయింది. మొత్తం చిమ్మ చీకటి, కనీసం ఒక్క వీధి దీపం కూడా లేదు. మొత్తం గుడ్లగూప అరుపులు. ఇంకా అలా మెల్లిగా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే శ్మశానంలో ఒక బాడీ కాలుతూ కనిపించింది. ఇంకా ఆ బాడీ పక్కనే తెల్ల డ్రెస్ వేసుకొని ఎవరో కూర్చొని ఉన్నట్లు నాకు కనిపించింది. ఇంకా అలానే చూస్తూ నేను అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నా. అప్పుడు ఎవరైతే వైట్ డ్రెస్ వేసుకున్నారో నన్ను చూసి నా వైపుగా వస్తున్నట్టు అనిపించింది. ఇంకా అది చూసి చాలా భయం వేసింది. వాళ్ళంతా చెమటలు పట్టాయి. ఇంకా ఆ భయంతో ఒకటే పరుగు తీశాను. ఇంకా అలా పరిగెట్టి మొత్తానికైతే అక్కడి నుంచి తప్పించుకొని బయటపడ్డాను. అలా సంబరపడేలోపే ఇంకొక బోర్డు కనిపించింది. ఆ బోర్డు మీద చూస్తే దయ్యాల బజార్ అని రాసి ఉంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేనేమైనా వేరే ప్రపంచంలోకి అడుగుపెట్టానా ఏంటి అనేసి నా మనసులో అనుకొని భయంతోనే మెల్లిమెల్లిగా ఆ ఊర్లోకి అడుగుపెట్టాను. ఇంకా అలా అడుగు పెట్టగానే నాకు అక్కడ ఒక దృశ్యం కనిపించింది. అటువైపుగా చూస్తే ఒక దయ్యాల గుంపు ఉన్నట్టు కనిపించింది. అలా చూస్తున్నానో లేదో ఇంతలోనే నన్ను దయ్యాలు చుట్టుముట్టాయి. అప్పుడు నాకు చాలా భయమేసింది. భయమేసి కళ్ళు తిరిగి కింద పడిపోయాను. తెల్లారి లేచి చూస్తే నేను ఇక్కడ గోస్ట్ కాలనీలో ఉన్నాను. ఇక్కడ కూడా చాలా గోస్ట్ ఉన్నాయి, కానీ వాటిని చూస్తే నాకు అసలు ఎలాంటి భయం వేయలేదు. నేను లేవగానే అవి నా దగ్గరికి వచ్చి హ్యాపీగా నన్ను వెల్కమ్ చేశాయి. నేను కూడా సరదాగా కాసేపు వాళ్ళతో ఆడుకొని ఇంకా అక్కడి నుంచి మెల్లిగా బయలుదేరాను. అలా మెల్లిగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి ఏవైనా బస్ స్టాప్స్ ఉంటే అక్కడికి వెళ్ళి బస్ ఎక్కి మా ఊరికి వెళ్ళిపోదామనేసి మనసులో అనుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అప్పుడే నాకు ఒక బోర్డు కనిపించింది. ఆ బోర్డు మీద చూస్తే ప్రేతపురం అని రాసి ఉంది. నాకు అది చూసి గుండె ఆగినంత పనైంది. అక్కడ చూస్తే చాలామంది మనుషులు చనిపోయి దయ్యాలుగా మారి వాటి కోరికలు తీరక ప్రేతాత్మలై అక్కడ తిరుగుతున్నారు. ఇంకా అలా మెల్లిగా అడుగులు వేస్తున్నప్పుడే ఒక ప్రేతాత్మ వచ్చి నాతో ఇలా అంది, హలో మిత్రమా, వెల్కమ్ టు ప్రేతపురం అనేసి అంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నన్ను మిత్రమా అంటుందేంటి, నేను ఒక మనిషిని కదా అనేసి అనుకొని అక్కడ ఒక అద్దం ఉంటే అందులో నేను చూసుకున్నాను. అక్కడ చూస్తే నేను కూడా వాళ్ళలాగే దయ్యంలా ఉన్నా. అవును, నేను నిజానికి దయ్యాల బజార్లోనే చనిపోయా. నా కోరికలు తీరక ప్రేతాత్మగా మారి నేను ఈ ప్రేతపురానికి చేరుకున్నాను. అయితే నేను ఒక ప్రేతాత్మలా మారి మీతో ఎలా మాట్లాడుతున్నా అని మీరు అనుకుంటున్నారా? దయ్యంలా ప్రేతాత్మలా మాట్లాడుతున్నాను. నా కోరిక ఏంటంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఇప్పటిదాకా నేను చెప్పిన కదా, ఒకవేళ నేనే గనక ఆ పరిస్థితిలో ఉంటే ఎలా ఉంటుందో అని ఊహించి చెప్పిన కదా. ఒకవేళ మీరే గనక ఆ పరిస్థితిలో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకొని కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ యువర్ మాస్కర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.